కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. మాస్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ సహా మరెందరో కీలక నటీ నటులు భాగమయ్యారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. 100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని గుర్తు చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియోకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న కూలీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 కూడా అదే డేట్ లాక్ చేసుకుంది. దీంతో కూలీ వార్ 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండడం విశేషం. కూలీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తో ఏకంగా 6 తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కూలీ తెలుగు వర్షన్ హక్కుల కోసం మేకర్స్ 40 కోట్ల డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ డీల్ ని 6 తెలుగు నిర్మాతల్లో ఎవరు సొంతం చేసుకుంటారో త్వరలో తెలియనుంది. ఇందులో రజనీ సరసన పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుంది. ఈ క్రమంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ కి తొలుత వేరే కథ చెప్పానని, అది ఆయనకి నచ్చిన అనుకోని కారణాలతో ఈ కథని పక్కన పెట్టినట్లు తెలిపారు. రజనీకాంత్ సార్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఆయన్ను కలిసి ఒక కథ చెప్పాను. అయితే అది కార్యరూపం దాల్చలేదు. దాదాపు 2 నెలలకు పైగా ఆ స్క్రిప్ట్ పై వర్క్ చేశాం. ఆ కథ, దాని నేపథ్యం రజనీ సార్ కి బాగా నచ్చాయి. 2 నెలల తర్వాత మళ్ళీ ఆయన్ని కలిసినప్పుడు ఈ కథ వద్దు, మరొక స్టోరీ చేద్దాం అని అన్నాను. అదే కూలీ. రజనీ సార్ కి ఆ స్టోరీ నచ్చినా నేను చేయకపోవడానికి ఒక కారణం ఉంది. నేను అనుకున్న పాయింట్ ఒక చోట పూర్తిగా డౌన్ అయిపోయినట్లు అనిపించింది. దీంతో ఆ ప్రాజెక్టు పై ఆసక్తి సన్నగిల్లిపోయింది. భవిష్యత్తులో ఎప్పుడైనా కొత్త ఆలోచన వస్తే ఆ కథని అందుకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా. అంతేకాని అదే కథని పట్టుకొని రజనీ సార్ విలువైన సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం లేదు అని లోకేష్ కనకరాజ్ చెప్పుకువచ్చారు. ఇక కూలీ విషయానికి వస్తే భారీ బడ్జెట్, భారీ తారాగణంతో లోకేష్ దీన్ని తీర్చిదిద్దారు. ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే ఆడిపాడింది. అమీర్ ఖాన్ కూడా అతిథి పాత్రలో తలుక్కున మెరవనున్నారు. ఆగస్టు 14న తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూలీని విడుదల చేయనున్నారు. ఐమాక్స్ ఫార్మాట్ లోని ఈ మూవీ తీసుకువస్తున్నారు. రజనీకాంత్ ఇందులో కూలీ నెంబర్ 1421 గా దేవ పాత్రలో సందడి చేయనున్నారు. అనిరుద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.